లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా పట్టుదల అడగండి అడగండి ఏమంటారు, ఏది మంచిది అడగండి. చేసేస్తే వాళ్ళకి కొత్త పాస్బుక్ మళ్ళీ ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. ఓట్లు లేక మీరు ఆగున్నారు, ఓట్లు వస్తున్నాయి కాబట్టి అది కూడా కష్టం. బయట ఇచ్చేయండి. దూరం వచ్చి రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే ఫీజు ఉంది మనం తహసీల్దార్ కదా ఫీజు ఉండదు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫీజు ఉంది. తహసీల్దార్ గారే రిజిస్టర్ అయ్యారు. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు మనకి మాఫీ ఉంటుంది. 500 రూపాయలు ఎంతో ఉంటుంది. కట్టేస్తే వారసత్వం ఎవరు ఉంటే కానీ ఇంకేంటి కష్టం అంతేనా? థ్యాంక్ యూ. ఏమైంది? ఎవరు రాశారు? ఇప్పుడు అదే ఏమవుతుందంటే మా రెవెన్యూ కోర్టు వస్తున్నాయి. రెవెన్యూ కోర్టు లేక మీరు ఇలా వచ్చి నాకు అక్కడ ఎక్కిందంటే మేము సివిల్ కోర్టు పొమ్మని చెప్పి సివిల్ కోర్టుకి వెళ్ళి మళ్ళీ లాయర్లతో వాదించుకొని అక్కడ డబ్బులు. మూడోది డబ్బులు ఉన్నవాడికి అమ్మాడు, వాడికైతే మేము స్వాధీనం చేసుకుంటాం కదా. పేదవాళ్ళకి ఇవ్వాలంటే మాది. ఇవంతా చేసిన తర్వాత ప్రభుత్వ భూమి కూడా తేలుతుంది. ప్రభుత్వ భూమి ఎంత ఉందని మాకు కూడా తేలుతుంది సర్వే చేసిన తర్వాత. దాని తర్వాత ఇందిరమ్మ ఇళ్ళైనా మళ్ళీ కొత్త అసైన్మెంట్ దరఖాస్తు. ముందు మన అసైన్మెంట్ కమిటీ అని ఉండేది, వినుంటారు మీరు పాతలో. అసైన్మెంట్ కమిటీ ద్వారా ప్రభుత్వ భూములు ఎక్కడ ఎంత ఉందని తెలిసిన తర్వాత అసైన్మెంట్ చేయడానికి ఒక అవకాశం. దాంతో సహా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు జాగా ఉన్న వాళ్ళకి మనం ఇస్తున్నాం. జాగా లేని వాళ్ళకి ప్రభుత్వ భూములోనే కదా అసైన్మెంట్ చేసి లేఅవుట్ చేసి ఇవ్వాల్సింది. ఆ భూమిని ఉపయోగించుకుంటాం. ఈ చేసే సర్వేలోనే మనకి ప్రభుత్వ భూములు పట్ట భూములు రెండు మనం చేసుకుంటాం. అసైన్మెంట్ అయ్యి మీరు పేద రైతుంటే అసలు కాబరావుకండి, మీ పేరులో రెగ్యులరైజ్ అవుతుంది. 10% మంది ఉంటారు. ఖర్చు పెట్టుకోండి, పిడీలు లేదు. లాభదాయక పంటలు కొన్ని ఉన్నాయి. నీళ్లు కోసం వెయిట్ చేస్తాం. ఇవ్వండి మరి 3 నెలలు ఇవ్వండి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత సబ్సిడీతో మన ఫ్యాక్టరీ కూడా దగ్గరే కదా, వైజర్లాగా వచ్చాయి, వెంసూరుకి వచ్చాయి, దగ్గరలో వచ్చాయి. ఎవరు ఉంచుకున్నారు వాడిపై పని లేదు. వాడు మంది ఎక్కడో ఒకటి లింక్ తాకినా ఇది రెగ్యులరైజ్ చేయాలని పెట్టుకుంటాం. ఎక్కడో ఒకటి లింక్ తాకినా నేను వాడు కాదు ఆ వెసులుబాటు ఇస్తాం. కానీ వితిన్ కట్ ఆఫ్ ఉండాలి. చట్టంలో వితిన్ కట్ ఆఫ్ ఉంటుంది. 90% వితిన్ కట్ ఆఫ్ ఉంటారు. పొజిషన్ లేకుండా అప్లై చేసిన చాలా మంది ఉంది. వాళ్ళని దూరం పెట్టాలి. చేసింది అది వచ్చిన తర్వాత అది పూర్తి అవుతుంది. కబ్జాలు ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి సర్వేలు చేయించాలి. సర్వేలు చేయించి ఒప్పుకుంటే అమలు అవుతుంది. ఒప్పుకోకపోతే ఇప్పుడు మన దగ్గర ఎరుపాలెంలో ములుగుమాడు గ్రామంలో సర్వే చేయిస్తున్నాం. ఏంటి మళ్ళీ డ్రోన్లు పెట్టి ఎవరి కబ్జాకి మొత్తం కొత్త సర్వే చేతువర్గరించడానికి. అది చేసినప్పుడు మిగతా వాళ్ళకి పరిష్కారం. దాదాపు 40% మందికి ఇప్పుడు పరిష్కారం అయిపోతుంది. విశాలాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. చేయాలి. అది గ్రామ కంట నుంచి అక్కడికి వచ్చేసేది బయట. ఆ గ్రామ కంట వాళ్ళ కింద ఆధీనంలో ఉంది. వాడికి కాగితాలు కావాలన్నారు. ఇప్పుడు రెండో భాగంలో మనం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది గ్రామ కంఠం సర్వేకి. మనకి ఇప్పుడు మీరు గ్రామ కంఠాల్లో కొనుగోలు చేసిన దానికి అసలు కాగితాలు లేకపోయాయి. గ్రామ కంఠాలు కూడా మళ్ళీ అవి పెట్టుకుంటూ సూర్యులు చూసుకుంటూ చేయడానికి మనం ఒక ప్రక్రియను పెట్టుకున్నాం. దీని తర్వాత అది వస్తుంది. ఇప్పుడు కొత్త సర్వేలు ట్రైన్ అవుతున్నారు కదా. లైసెన్స్ సర్వేర్లనే ఒక గ్రామంకు 2 గ్రామాలకు ఒక సర్వేని ఇవ్వడానికి. మా దగ్గర సర్వేలు ఉన్నదే మొత్తం జిల్లాలో 20 మంది ఉన్నారు ఇంత పని చేయడానికి. 600 మంది ట్రైనింగ్ పొందుతున్నారు 50 రోజులు. వాళ్ళని దీంట్లో దింపచ్చు. గ్రామ కంఠంలో కూడా పట్టాలను పట్టుకుంటూ విభజించుకుని అన్నదమ్ములకు ఎలా ఇచ్చుకున్నారో పట్టాలు ఇవ్వడానికి. అప్పుడు మీరు కొనుగోలు చేయడం గ్రామ కంఠంలో కూడా మీకు కుదురుతుంది. గ్రామ కంఠం ఉంటే అక్కడికి